రా రాజా అంటే చూస్తే ఏదో లవ్ స్టోరీ లాగా రాజారా అనేది ప్రేమ కథలాగా అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో ఒక ముఖం కూడా కనపడదు. ఈ ఈ దర్శకుడు ప్రసాద్, శివప్రసాద్, ఈ శివప్రసాద్ ధైర్యం ఏంటో తెలియదు కానీ ముఖాలు లేని సినిమా తీశాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు స్పిల్బర్గ్ సినిమా చూసాం, జ్యూయల్ అని. దాంట్లో కూడా నాకు గుర్తున్నంత వరకు ముఖమే ఉండదు. ఒక ట్రక్కు, ఒక కారు ఏదో ఉంటుంది, అది దాని మీద సినిమా చేశాను. కాళ్ళు కనపడుతూ ఉంటాయి దాంట్లో. అట్లాగే దీంట్లో కూడా ఎవరిది ముఖం కనపడదంట, మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఇది చాలా పెద్ద ఎక్స్పెరిమెంటు. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే చాలామంది చిన్న ప్రొడ్యూసర్లకి మంచి అవుతుంది. ఎందుకంటే ఈ ఆర్టిస్టుల కోసం తిరగకుండా ముఖాలు తెలియని వాళ్ళని పెట్టి సినిమాలు తీయొచ్చు, ముఖాలు చూపించకుండా సినిమాలు తీయొచ్చు, అట్లా కొత్త కొత్త కథలు తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అసలు సినిమా తీయటం జనరల్గా ఎవరినో వచ్చేది ఎందుకు వస్తారంటే సినిమా తీస్తానికి పలానా హీరోనో పలానా హీరోయిన్నో ఫ్యాన్స్ అయ్యి ఉంటారు, లేకపోతే ఏదో సినిమాలు తీద్దాం అనుకుని వస్తూ ఉంటారు. వీళ్ళకి అసలు మొఖాలతో పని లేని సినిమా మొదలెట్టారు. మొఖాలతో పని లేదంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా సినిమా నడిచిపోతూ ఉంటుంది. సో ఆ ఆర్టిస్ట్ లేకపోతే విఠలాచార్య గారి రోజుల్లో మనిషిని ఎలుకనో కుక్కనో చేసేవాడు. వీళ్ళు ఎవరిని చేయక్కర్లా, మనిషిని మార్చేస్తే ఆ ప్యాంటు చొక్కా వేస్తే సరిపోతుంది. విచిత్రమైన ఐడియా, ఈ కొత్త ఎక్స్పెరిమెంట్. హారర్ ట్రైలర్ చూశాను, హారర్ ఫిల్మ్ లాగా ఉంది, మరి ఇంట్రెస్టింగ్గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ చేశాడు. సో శేఖర్ చంద్ర జనరల్గా కొంచెం మంచి సినిమాలు ఎత్తుక్కునే చేస్తూ ఉంటాడు. సో శేఖర్ చంద్ర మ్యూజిక్ చేశాడు, ఇంట్రెస్టింగ్గా ఉంది. కాబట్టి ఆడాలని, అంటే కొత్త ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లు కొత్త కుర్రాళ్ళు చేయటం చాలా అవసరం, వాళ్ళు చేశారు. అందులో ఇప్పుడు ఈ ఆర్టిస్టులు కరువైన రోజుల్లో ఆర్టిస్టులు లేకుండా ఆర్టిస్టుతో తీసిన సినిమా అవుతుంది. సో ఈ సినిమా బాగుంటే మాత్రం తప్పకుండా మీరు అందరూ చూడండి. బాగుంటుందని నేను ఆశిస్తున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. మొత్తం టీంకి ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము రిక్వెస్ట్ చేయగానే సారు మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే సార్కి టీజర్, ట్రైలర్, సాంగ్ చూపించాము. సార్ చాలా ప్రోత్సహించారు. ఇది అందరికీ సార్లాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. చిన్న ఎక్స్పెరిమెంటల్ చేసాము. కథనం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో తీసిన చిన్న ఎక్స్పెరిమెంటల్ ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ.